శాస్త్రి గారు నమస్కారం. అయ్యా నమస్కారం. ఆ పంపిన ఫోటోలు మీ అమ్మాయివేనా? అవునండి, మా అమ్మాయిదే. ఏం చదివింది మీ అమ్మాయి? గ్రాడ్యుయేషన్ పూర్తయిందండి. ఈ ఏడాది పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. శుభం. పట్నంలో ఒక మంచి కుర్రాడు ఉన్నాడు, ఫోటోలు పంపిస్తాను, చూసి చెప్పండి ఎలా ఉన్నాడో. అలాగేనండి. అయ్యా ఇక ఉండమంటారా మరి? సరేనండి, ఉంటాను. నమస్తే. నమస్తే. అమ్మా అమ్మా, ఏమిట్రా ఖాళీగా లేను, ఏమిటో చెప్పు. శాస్త్రి గారు అబ్బాయి ఫోటో పంపిస్తానన్నాడు, చూసి ఎలా ఉన్నాడో చెప్పు. సర్లే చెప్తానులే. హాయ్ డాడీ. హాయ్ అమ్మా, వచ్చేసావా తల్లి? ఇట్రా, ఇలా కూర్చో. అమ్మా, నీకు మంచి మ్యాచ్ చూశాను. అబ్బాయి బంగారం. ఇప్పుడే శాస్త్రి గారితో మాట్లాడా. అవునా డాడీ, మరి నా ఎంఎస్? అవన్నీ పెళ్లి తర్వాత కూడా చేసుకోవచ్చు తల్లి. డాడీ, ఎంఎస్ చేసి యూఎస్లో సెటిల్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు దీంతో నా డ్రీమ్స్ అన్ని స్మాష్ అయిపోతాయి. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా, కొన్ని అడ్జస్ట్ కావాలి. జీవితం అంటేనే అడ్జస్ట్మెంట్. ఎప్పుడు మీరే కదా డాడీ చెప్తుండేవారు కాంప్రమైజ్ కావద్దు కావద్దు అని. ఇప్పుడేమో అడ్జస్ట్మెంట్ అంటూ నా లైఫ్నే కాంప్రమైజ్ చేస్తున్నారు. ఫస్ట్ అబ్బాయి ఫోటోలు చూడు, నచ్చితేనే పెళ్ళి. సరేనా తల్లి? సరే డాడీ, మీ ఇష్టం. ఇలా ఉంది ఏంటి? అర్జెంటుగా రమ్మన్నావని పనులన్నీ పక్కన పెట్టి పరిగెట్టుకుంటూ వచ్చాను. మాట్లాడదేంటి? ఏదైనా చెప్పాలనుకుంటే ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే సరిపోయేదిగా. నువ్వెప్పుడూ ఇంతే, అర్జెంటుగా రమ్మంటావు, నేను హడావిడిగా వస్తాను. తీరా వచ్చి చూస్తే ఏముంటుంది? ఏమీ ఉండదు. ఏంటే ఇందాకటి నుంచి వసపోసటి పిట్టలా వాగుతుంటే ఏం మాట్లాడవేంటి? శృతి, నువ్వెప్పుడొచ్చావే? నువ్వు పుట్టక ముందొచ్చాను. పెరిగి పెద్దదానివి కూడా అయిపోయావు. అరగంట నుంచి వాగుతుంటే ఓకే, నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావు నాకు అర్థమైంది, కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. నేనేమో లవ్లో ఉంటే నాకేమో ఇంకొకరి నుంచి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్తే ఏమంటారో అని భయంగా ఉంది. అందుకే నీతో షేర్ చేసుకుందామని పిలిచాను. డోంట్ వరీ, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. నువ్వేం టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు. నవ్వవే బాబు. ఇప్పుడు నా సంధ్య డార్లింగ్లా ఉన్నావు.